హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్యం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్ లైట్ టారోట్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఐఎమ్ బ్యూటిఫుల్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గణేష, గ్రాటిట్యూడ్. ఏంటి ఈరోజు టాపిక్? నిన్న అంటే జూన్ 29న శుక్రగ్రహం వృషభ రాశిలోకి మారారు. ఇప్పుడు ప్రజెంట్ వృషభ రాశిలో నడుస్తూ ఉంది. ప్లానెట్ ట్రాన్సిస్ట్ అయ్యారు, అంటే మారారు, చేంజ్ అయ్యారు. ఈ ట్రాన్సిస్ట్, వీనస్ ట్రాన్సిస్ట్ మన మీద ఎలా ప్రభావం చూపిస్తుంది, ఏ రాసుల వాళ్ళకి ఏ ఎఫెక్ట్ అనేది పడబోతూ ఉంది, అండ్ ఎవరికి మంచి చేయబోతూ ఉంది, అండ్ సాధారణంగా అసలు ఏం జరుగుతుంది, ఈ ట్రాన్సిస్ట్ మనకి ఏమి ఇస్తుంది, అందరికీ మనకి ఏం బెనిఫిట్స్ అనేవి వస్తాయి అనేది చెప్దాం అనుకుంటున్నాను కొంచెం క్లియర్గా. అండ్ ఇక్కడ ఈరోజు రీడింగ్ ఏంటంటే, ఈరోజు ప్రశ్న వేద్దామని నేనైతే అనుకోవట్లేదు. రైట్ నౌ అసలు ఏం జరుగుతుంది మీ లైఫ్లోన, ప్రజెంట్ యూనివర్స్ ఎనర్జీస్ ఏం నడుస్తూ ఉంది అనేది తీద్దాం అనుకుంటున్నాను. నేను ప్రశ్న వేయను, ఏది వస్తే అదే రీడింగ్ చెప్దామని నేను అనుకున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. చెక్ గైస్, వీనస్ ట్రాన్సిస్ట్ జూన్ 29న వృషభ రాశిలోకి, టారస్లోకి మారడం ట్రాన్సిస్ట్ అనేది జరిగింది. అండ్ ఇది ఏ రాశుల వాళ్ళకి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది, అసలు ట్రాన్సిస్ట్ అవటం వల్ల వృషభ రాశిలో శుక్రగ్రహం ఉండడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది నేను చెప్పబోతూ ఉన్నాను. సో ఇలా లైక్ కొట్టేసేయండి, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ వీనస్ జూన్ 29న ట్రాన్సిస్ట్ అయ్యారు. అండ్ ఈ ట్రాన్సిస్ట్ వృషభ రాశిలోకి మారారు. ఈ స్మాల్ ప్లానెట్స్, లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అనేవి ఉంటాయి మనకి, అంటే స్లో మూమెంట్ ఇచ్చే ప్లానెట్స్ 4 ఉన్నాయి మనకి. 1 జూపిటర్, 2 శని, 3 రాహు, 4 కేతు. ఇవి లాంగ్ టర్మ్ ప్లానెట్స్. అంటే ఇవి ఒక ప్లేస్ నుంచి ఒక రాశిలోకి మారేదానికి సంవత్సరం నుండి సంవత్సరంన్నర కాలం అనేది పడుతూ ఉంటుంది, ట్రాన్సిస్ట్ అవ్వేదానికి, చేంజ్ అవ్వేదానికి ప్లేసెస్. ఇక మిగతావన్నీ కూడా 1 మంత్కి ఒకసారి రాశులు మారుతూ ఉంటాయి, ట్రాన్సిస్ట్ అవుతూ ఉంటాయి ఒక్కొక్క రాశిలో నుంచి ఒక్కొక్క రాశిలోకి. ఓకే, ఇది ఇప్పుడు జూన్ 29 నుంచి వీనస్ అంటే శుక్రగ్రహం అనేది మనకి వృషభ రాశిలోకి మారారు. ఇప్పుడు ఆల్రెడీ అక్కడే ఉన్నారు. అది ఎంతవరకు ఉంటుంది అని అంటే జూలై 25, 26 తారీఖుల దాకా ఉంటుంది. ఓకే, పర్టికులర్గా చెప్పండి అంటే జూలై 26 దాకా ఈ పీరియడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే బెనిఫిట్స్ కావచ్చు, ఈ రాశులు ఎవరికి ఏమిటి అనేది కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఆ టైం దాకా ఉంటుంది. అంటే జూలై 26వ తారీఖు దాకా నేను మంచి చెప్తానా చెడు చెప్తానా రాశుల వయసు నేను ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాను. అది ఆ ఎఫెక్ట్ అనేది జూలై 26 దాకా ఉంటుంది. ఓకే, అంటే 1 మంత్కి ఒకసారి సన్, మూన్, మర్క్యూరీ, వీనస్ అనేవి మంత్కి ఒకసారి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇది కూడా యాజ్ యూజువల్ చేంజ్ అవ్వింది. ఇది మన మీద ఏం ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటే, ఇక్కడ వృషభ రాశి తత్వం అనేది నిన్న ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. వృషభ రాశి తత్వం ఏంటి? కంఫర్ట్ జోన్లో ఉండడం, మనకేం కావాలో వాటిని మన చుట్టూ ఉండేలాగా అమర్చుకోవడం, అందంగా ఉండేలాగా వాటికి సంబంధించిన థింగ్స్ని చేయడం. అంటే మంచిగా డ్రెస్ వేసుకోవడం, నేను అందంగా ఉంటాము అంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళడం, బ్యూటీకి సంబంధించిన థింగ్స్ని ఖర్చు పెట్టడం కానీ, లేకపోతే బ్యూటీకి సంబంధించిన ఏమైనా కానీ థింగ్స్ని చేయడం, అవి వేసుకోవడం అంటే ఇష్టం. ఇది వృషభ రాశి తత్వం. అండ్ వీనస్ వచ్చేసరికి ఈయన దేనికి రిప్రజెంట్? లవ్కి, రిలేషన్షిప్స్కి, అంటే భార్యాభర్తల మధ్య ప్యాషన్, లవ్, అట్రాక్షన్ ఉండేదానికి వీనసే కారకులు. అండ్ లవ్కి రిలేటెడ్ వీనసే కారకులు, శుక్రగ్రహం. అండ్ అలాగే స్టెబిలిటీకి కూడా వీనస్ కారకులు. లగ్జరీకి
లగ్జరీ ఐటమ్స్ కొనుక్కుంటాం. ఇప్పుడు నేను ఇవన్నీ కొనుక్కున్నా, ఇది ఉంది, ఇది లగ్జరీ ఐటమ్ నేను కొనుక్కున్నాను అంటే అది శుక్ర అనుగ్రహం వల్ల నేను కొనుక్కోగలిగాను. అలా అనమాట. లగ్జరీ ఐటమ్స్ కార్, బంగ్లాలు, సోఫాసు, మన ఇంట్లో ఉండే లగ్జరీ హై వాల్యూడ్ థింగ్స్ ఉంటాయి కదా, అవి అన్నీ ఇచ్చేది మనకి శుక్రగ్రహం. ఓకే, ఈ శుక్రగ్రహం లగ్జరీకి రిప్రజెంట్, మనీ ఫ్లోకి రిప్రజెంట్, స్టెబిలిటీకి ఈయన శుక్రగ్రహం అనే ఆయన కారకులు. అండ్ అందానికి, బ్యూటీ, అందం, మన స్కిన్ మంచిగా ఉందంటే వాళ్ళకి అనుగ్రహం ఉంది అంటే అందంగా చామింగ్గా కనిపిస్తూ ఉంటారు. అంటే కలర్, నేను అనేది కలర్ వైజ్ కాదు, కలర్ తక్కువగా ఉన్నా కూడా చామింగ్గా కనిపిస్తూ ఉంటారు. అట్రాక్షన్ అంటే శుక్రగ్రహం వల్ల మనకి అట్రాక్షన్ అనేది, మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ అనేది మనకు ఉంటుంది మన మీద, ఆయన అనుగ్రహం మన మీద ఉంటే. ఓకే, సో శుక్రగ్రహం వారి తత్వం ఇది. ఈ వృషభ రాశి వాళ్ళు నిన్న మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, వాళ్ళు ఎప్పుడు కంఫర్ట్ జోన్లో ఉండాలి ఇట్లాగనేది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఏది అవసరమో మామూలుగా జనరల్ లాగా ఎప్పుడైతే ఈ శుక్రగ్రహం వృషభ రాశిలోకి వచ్చిందో అది జనరల్గా ఏమి ఇస్తుంది ఫలితాన్ని అంటే కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడు వరకు ఏదైనా ఇన్సెక్యూరిటీస్ ఏమైనా ఫేస్ చేస్తూ ఉన్నా, ఎవరి నుంచి అయినా ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నా వీళ్ళు కంఫర్ట్ జోన్ అంటే వాళ్ళందరినీ కొంచెం దూరం పెట్టేసేసి వీళ్ళు కంఫర్ట్గా ఉండేదానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ లవ్ రిలేషన్షిప్స్, భార్య భర్తల మధ్య విభేదాలు ఉన్న వీలాంటి వాళ్ళందరూ కూడా ఓకే, ఇట్స్ ఓకే, అయిపోయింది అది అయిపోయింది అని చెప్పేసి కంఫర్ట్ జోన్లో ఉండేదానికి ఇష్టపడుతూ ఉంటారు, జనరల్గా జరిగేది. అండ్ స్టెబిలిటీ గురించి ఫోకస్ పెడుతూ ఉంటారు. మనీ వ్యాపారంలో కానీ, లేకపోతే బిజినెస్లో కానీ, లేదా మీరు చేస్తున్న వర్క్లో కానీ దాని మీద ఎక్కువగా ఫోకస్ అనేది ఉంటుంది. అందంగా కనిపించేలాగా థింగ్స్ని కొనుక్కోవడం కానీ, మీరు అందంగా ఉండేదానికి కొత్త కొత్త బట్టలు కొనుక్కోవడం, లేదా జ్యువెలరీస్ కొనుక్కోవాలని అనిపించడం, సడన్గా మీ థాట్ అనేది నేను అందంగా ఉండాలి, నీట్గా ఉండాలి అనేలాగా మీకు అనిపించేలాగా ఉంటుంది. ఓకే, సో ఇది జనరల్గా ఈ ట్రాన్సిస్ట్ అవుతే జనరల్గా వచ్చేది ఇవి. అయితే ఇక్కడ కొన్ని రాశులకి పాజిటివ్ థింగ్స్ జరుగుతాయి, కొంతమందికి బ్యాలెన్స్డ్గా నడుస్తుంది. ఈ చేంజ్ అనేది కొంతమందికి ఛాలెంజింగ్గా నడుస్తుంది రాశుల వాళ్ళకి, కొంతమందికి న్యాచురల్గా ఏదో బ్యాలెన్స్డ్గా నార్మల్గా ఉంటుంది. అది ఏ రాశుల కంటే ఇక్కడ మోస్ట్ పాజిటివ్గా ఎఫెక్టెడ్ ఈ ట్రాన్సిస్ట్ అనేది మోస్ట్ పాజిటివ్గా ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. అది ఏ రాశుల కంటే వృషభ రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి ఇది ట్రాన్సిస్ట్ అనేది గుడ్, మంచిని తీసుకొస్తుంది. నేను చెప్పాను కదా, వీళ్ళు కంఫర్ట్లో ఉంటారు. అసలు మీరు ఎవరితో ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కాదు, ఎవరున్నా లేకపోయినా రిలేషన్షిప్ వైజ్, లవ్ రిలేషన్షిప్స్ ఉంటాయి కదా, ఎవరున్నా లేకపోయినా ఓకే, ఇట్స్ ఓకే, నాదేందో నేను చూస్తా ప్రజెంట్ అనే థాట్లోకి మీరు రావటం ఆల్రెడీ వచ్చే ఉంటుంది. మీరు నేను ఈ వీడియో చూసుంటే కనుక మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఈ రాశుల వాళ్ళు ఏది వృషభ రాశి, మకర రాశి, కన్యా రాశి వాళ్ళు ఏదో ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్ ఇట్స్ ఓకే, లైక్ ఇట్ అండ్ ఫీలింగ్లో వచ్చేసి ఉంటారు. ఇక్కడ బ్యాలెన్స్డ్గా ఉండే రాశులు ఎవరంటే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి, జలతత్వ రాశులు. ఈ మూడు కూడా వీళ్ళకి బ్యాలెన్స్డ్గా నడుస్తుంది. అంటే అప్ అనేది ఉండదు, డౌన్ అనేది ఉండదు వీళ్ళకి. అండ్ అలాగే కొంచెం ఎఫెక్ట్ చూపించే రాశులు అంటే కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్, నెగిటివ్ ఎఫెక్ట్ చూపించే రాశులు ఏమంటే సింహరాశి, మేషరాశి, ధనుసు రాశి. ఇవి ఫైర్ సైన్స్. ఈ ఫైర్ సైన్స్ వాళ్ళు కొద్దిగా వర్క్ రిలేటెడ్ కానీ ఏదన్నా కానీ కొంచెం ఇబ్బందులు పడతారనేది ఈ ట్రాన్సిస్ట్ అనేది మనకు చూపిస్తూ ఉంది. అండ్ అలాగే బ్యాలెన్స్డ్గా ఓకే, ట్రాన్సిస్ట్ అయినా మనకి ప్రతిఫలం లేదు, అట్లాని డిఫాల్ట్స్ ఏమీ లేవు. అలా ఉండి న్యాచురల్గా మామూలుగా ఉండే రాశులు ఏమనంటే మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళకి యాజ్ యూజువల్గానే మామూలుగా లీడ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడ చెప్పాను కదా మోస్ట్ అఫెక్టెడ్ సైన్స్ ఉన్నాయి అని. వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉండే మంచిగా పాజిటివ్గా ఉండే రాశులు వాళ్ళకి వృషభ రాశి అని చెప్పాను కదా, వాళ్ళకి
అందం అనేది ఆకర్షణ అనేది పెరుగుతుంది వీళ్ళలో. ఈ ట్రాన్సిస్ట్ ఉన్నంతకాలం వీళ్ళలో ఏదో సంథింగ్ ఆకర్షణ ఏదో సడన్గా రావటం, ఆకర్షణ లేకపోతే నీట్గా రెడీ అవ్వటం, లేకపోతే కొత్త కొత్త బట్టలు వేసుకోవాలి, నేను అందంగా ఉండాలి అనేలాగా చేయడం అనేది ఇట్లా చేస్తూ ఉంటారు. కంఫర్ట్ జోన్లో ఉంటారని చెప్పాను కదా, వృషభ రాశి తత్వమే కంఫర్ట్ జోన్లో ఉండడం. ఇలా ఎప్పుడు ఓకే వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్, నాదైతే ఇది, నేను దీంట్లో ఉంటా అని ఒక బౌండరీ అనేది పెట్టేసేసుకొని దాంట్లో ఉంటూ ఉంటారు. అండ్ అలాగే న్యాచురల్గానే వీళ్ళకి, ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ ట్రాన్సిట్ టైంలో పీపుల్స్ ఎవరైనా కానీ మిమ్మల్ని చూసి ఆకర్షితులు అవ్వడం, లేకపోతే మీరు ఏదంటే అదేలాగా దానికి ఓకే అని చెప్పేయడం, అంటే న్యాచురల్లీ డ్రాన్ టు యూ, అంటే న్యాచురల్గానే మీకు లొంగిపోవడం అనమాట. లొంగిపోవడం మీన్స్ నాట్ ఏ దట్ థింగ్. మీరు ఏదైనా విషయం చెప్తే సరే కానివ్వండి అనేలాగా వెళ్ళిపోతూ ఉంటారు. మీ మాటకు విలువ ఇచ్చి ఓకే అనేలాగా అట్లాంటి ఆకర్షణ అనేది ఈ వృషభ రాశి వాళ్ళకి పెరుగుతుంది. ఇది పాజిటివ్ థింగ్. ఓకే, వృషభ రాశి వాళ్ళకి. మరియు క్యాన్సర్, కర్కాటక రాశి వాళ్ళకి ఈ రొమాన్స్ ఉంటుంది కదా, లవ్ లైఫ్ కానీ మ్యారీడ్ లైఫ్లో కానీ ఈ రొమాన్స్ అనేవి కొద్దిగా పెరుగుతాయి వీళ్ళకి ఈ వీనస్ ట్రాన్సిస్ట్ వల్ల. అండ్ వీళ్ళకి క్రియేటివ్గా ఆలోచించాలి, క్రియేటివ్గా కొత్త కొత్త ఏదైనా చేయాలి, లేకపోతే ఆల్రెడీ చేస్తున్న వర్క్లో కొత్తగా ఏదన్నా చేసి ఏదో సాధించాలి అనేలాగా వీళ్ళకి థాట్స్ రావడం అనేది జరుగుతుంది. అండ్ వీళ్ళకి ఇప్పటి వరకు ఏదన్నా లవ్ రిలేషన్షిప్లలో మనసు ఒక మాట చెప్పడం, బ్రెయిన్ ఇంకోటి చేయడం, ఇట్లాంటివి ఉంటే ఇప్పుడు వీళ్ళకి బ్రెయిన్ ప్లస్ మనసు కలిసి వర్క్ చేస్తూ ఉంటుంది. అంటే రెండు ఒక్క మాట మీద వెళ్ళిపోతే వీళ్ళకి ఇంకా నిర్ణయం తీసుకున్నారు అని అంటే ఇంకా స్ట్రాంగ్గా వెళ్ళిపోతూ ఉంటారు ఆ నిర్ణయం గురించి. అలా జరుగుతుంది కర్కాటక రాశి వాళ్ళకి. సో ఏ నిర్ణయం అయినా కూడా ఆలోచించి తీసుకోండి. ఓకే. అండ్ ఇక్కడ తులారాశి వాళ్ళకి ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఇది అనేది రైజ్ అవుతుంది. అంటే ఎప్పుడూ లేనిది మీకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదా మనీ రావటం, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుని దాంట్లో నుంచి మీకు లేకపోతే మీకు రావాల్సిన అమౌంట్ అనేది రావటం, ఏదన్నా కానీ ఏ వేలో అయినా కానీ మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరగడం అనేది మీరు చూస్తారు. మనీ అండ్ పర్సనల్ లైఫ్లో మీరు ఇప్పటి వరకు ఈ తులారాశి వాళ్ళు సంతోషం అనేది లేదు. పర్సనల్ లైఫ్ అంటే ఏంటి, మ్యారిటల్ లైఫ్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ మీ ఓన్ పర్సనల్ లైఫ్లో నాకు ఆనందం లేదు, సంతోషం లేదు అని ఇప్పటి వరకు మీరు బాధపడుతుంటే ఈ 1 మంత్లో మీరు ఆ హార్మోనీని అనేదాన్ని చూస్తారు తులారాశి వాళ్ళు. ఓకే, ఇది పాజిటివ్ సైన్స్ ఏవి అని అంటే ఇది. ఇంకా మీనరాశి వాళ్ళకి దగ్గర కానీ దూరం కానీ ట్రావెలింగ్ అనేది చూపిస్తూ ఉంది. అంటే ఏమైనా యాత్రలు చేయాలి, లేకపోతే ఏదైనా ఊర్లకి వెళ్ళడం కానీ ఇట్లాంటివి అనేవి చేస్తూ ఉంటారు. టూర్లు వెళ్తూ ఉంటాం కదా, యాత్ర లేకపోతే ఏదైనా బిజినెస్ మీద ఏదైనా ఊరికి వెళ్ళడం ఇట్లాంటివి ఏమైనా చేస్తూ ఉంటారు కదా. ఈ ట్రావెలింగ్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. అండ్ వీళ్ళకి ఎమోషన్స్ మీనరాశి వాళ్ళకి గ్రోత్, వీళ్ళకి క్రియేటివ్గా ఆలోచించడం. ఇక్కడ మీన రాశి వాళ్ళకి ఉండే మెయిన్ థింగ్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి ఓన్గా ఏది ఉంటుంది మనసులో చేయాలని, బట్ బయటికి మాత్రం దానికి సాహసం మాత్రం చేయలేరు. సాహసం అంటే ఎఫర్ట్స్ పెట్టి చేసేదానికి వచ్చేసరికి ఆగిపోతూ ఉంటారు. వీళ్ళకి ఏం జరుగుతుందంటే ఇప్పుడు అదే ఈ ఎమోషన్స్ ప్లస్ ఈ గ్రోత్, క్రియేటివ్గా ఆలోచించడం, ఆలోచన విధానం అనేది మారి పెరగడం. అంటే మీరు చేస్తున్న వర్క్ కానీ మీ గురించి కానీ కొత్తగా ఆలోచించి విజయం సాధించాలి, లేకపోతే కొత్త థింగ్స్ని ఆలోచించి దాన్ని ద్వారా మీరు విజయం సాధించడం ఇట్లాంటివి చూపిస్తూ ఉంది. అది కూడా కొంచెం హై రేంజ్లో, అంటే మీరు ఏదైతే అనుకున్నారో అది మీరు చేయడం, దాని నుంచి మీకు విజయం రావటం, ఇవన్నీ కూడా మీరు చూస్తారు. దాని నుంచి మీరు ఆనందాన్ని పొందుతారు. మీనరాశి వాళ్ళకి గ్రోత్ అనేది మీరు చూస్తారు ఓవరాల్గా.
ఓకే. సో ఇవి పాజిటివ్ సైన్స్. అండ్ నెగిటివ్ సైన్స్ కూడా ఉన్నాయి. ఇది ఛాలెంజింగ్గా ఉంటుంది ఈ 1 మంత్ వీళ్ళకి. ఇప్పుడు నేను చెప్పే వాళ్ళకి 4 ఉన్నారు రాశుల వాళ్ళు. వీళ్ళు ఎవరు అంటే మేషరాశి వాళ్ళకు. మేషరాశి వాళ్ళకి మనీ ఫ్లోయింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఖర్చు అనేది ఎక్కువ అవ్వడం అనేది చూస్తారు. అండ్ అలాగే లవ్ లైఫ్లో కన్ఫ్యూజన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే లవ్ లైఫ్లో పార్ట్నర్ మీరు ఉంటారు. బట్ ఏంటి అనేలాగా మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఒకటి చూడటం, మీరు ఏదో కన్ఫ్యూజను, కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి లేకపోతే బ్రేక్ చేసేయాలా. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో కూడా లవ్ లైఫ్ అంటే ఓన్లీ నాట్ ఏ లవర్స్. లవ్ లైఫ్ మీన్స్ రిలేషన్షిప్ అంటే భార్యాభర్తల మధ్య కూడా కన్ఫ్యూజన్స్ రావటం, మిస్అండర్స్టాండింగ్స్ రావటం ఏం అనేది ఛాన్సెస్ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వాళ్ళు. అండ్ ఓవర్గా ఖర్చు చేస్తూ ఉంటారు. మనీని ఖర్చు చేసే ముందు కొద్దిగా ఆగండి, చూసుకోండి జాగ్రత్తగా. అండ్ ఇక్కడ సింహరాశి వాళ్ళు ముందు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. సింహరాశి వాళ్ళు లియో సైన్ సింహరాశి. ఓకే. వీళ్ళకి స్ట్రెస్ అనేది వర్క్ స్ట్రెస్ కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు, స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది ఈ 1 మంత్ పీరియడ్లో. వీళ్ళకి ఈగో హర్టింగ్ అవుతుంది మెయిన్గా. ఈగో హర్టింగ్ వల్ల వీళ్ళకి ఏం జరుగుతుందని అంటే, వీళ్ళకి న్యాచురల్గానే వీళ్ళకి బై బర్త్ ఈగో అనేది ఉంటుంది సింహరాశి వాళ్ళకి. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చెప్పాలి. బై బర్త్ అది ఉంటుంది. ఆ రాశి తత్వము పుట్టిన వాళ్ళకి ఆ తత్వమే ఉంటుంది. అదేం చేస్తుందంటే ఇప్పుడు ఎదుటి వ్యక్తులు మీ ఈగోని ట్రిగర్ చేస్తూ ఉంటారు. తద్వారా మీకేమవుతుంది, మీ ఈగో అనేది హట్ అయిపోయి మీరు బాధపడుతూ ఉంటారు. వీళ్ళు ఈ ఈగోని ఎవరైనా ట్రిగర్ చేస్తే వీళ్ళు భరించలేరు. నువ్వెంత అని అంటే వీళ్ళు అసలు తట్టుకోలేరు. సో ఈగోని వేరే వ్యక్తుల ద్వారా మీ ఈగో అనేది హట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని ట్రిగర్ చేయడమో లేకపోతే మిర్రరింగ్ చేయడమో అదనేది ఇప్పుడు మిమ్మల్ని హట్టింగ్గా చేస్తూ ఉంటుంది. సో సింహరాశి వాళ్ళు కామ్గా ఉండండి. స్ట్రెస్ అనేది అవ్వద్దు. ఈగోలతో అసలు ఏమీ నడవు. బై బర్త్ మీకు అలా ఉంటుంది. నాది కాదు, నేను చెప్పేదాని గురించి కాదు, అది ఉంటుంది. బట్ ఆ ఈగో హర్ట్ అయినప్పుడు మీరు అసలు బాధపడద్దు. బట్ ఎట్లా అసలు ఏమవద్దు, అసలు రియాక్ట్ అవ్వద్దు ఒక 1 మంత్ పీరియడ్. ఓకే. జస్ట్ మన పని ఏందో మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే. ఇక్కడ ఇంకా ధనస్సు రాశి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. లేకపోతే ఎమోషనల్గా మీరు లో అయిపోవడం, ఎమోషనల్ ఫీలింగ్ అయిపోవడం, ఏదో సంథింగ్ మీలో అసలు ఎనర్జీ లేదు అనేలాగా అనిపిస్తూ ఉంటుంది ధనస్సు రాశి వాళ్ళకి. ఓకే. సో ధనుసు రాశి వాళ్ళు హెల్త్ రిలేటెడ్ జాగ్రత్తగా ఉండండి. ఈ సైన్స్ మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు, ఆల్రెడీ ఇది జరుగుతుంది ప్రజెంట్. ఓకేనా. సో ధనుసు రాశి వాళ్ళు హెల్త్ వైజ్ జాగ్రత్తగా తీసుకోండి. ఏమైనా పాస్ట్ మిస్టేక్స్, రిలేషన్షిప్, లవ్, వీనస్ అంటేనే లవ్, ఎక్కువగా ఎమోషనల్ అంటే లవ్ రిలేటెడ్ పాస్ట్లో జరిగిన థింగ్స్ గుర్తుకు రావడం, అవన్నీ మిమ్మల్ని మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ కృంగదీయడం, ఇట్లాంటిది అంతా జరుగుతూ ఉంటుంది. ఓకే. సో జాగ్రత్తగా ఉండి బీ స్ట్రాంగ్ ధనుసు రాశి వాళ్ళు. ఇక్కడ కుంభరాశి వాళ్ళు ఫ్యామిలీ మరియు వర్క్ రిలేటెడ్, ఫ్యామిలీ రిలేటెడ్ థింగ్స్ని ఏమైనా ఇన్బ్యాలెన్స్డ్గా ఇప్పటి వరకు నడుస్తూ ఉంటే బ్యాలెన్స్కి ఖచ్చితంగా తీసుకురావాలి. లేదు ఇప్పటిదాకా బాగానే ఉంది అని అంటే ఇప్పుడు బ్యాలెన్స్ కోల్పోయే ప్రమాదం ఉంది. వాటిని బ్యాలెన్స్డ్గా ఉంచే బాధ్యత మీదే. వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్ ఇన్ ఫ్యామిలీ లైఫ్, వర్క్ రిలేటెడ్, బట్ బ్యాలెన్స్డ్గా ఉంచేదానికి మీరు పడాల్సి ఉంటుంది ఓవరాల్గా చెప్పాలంటే కుంభరాశి వాళ్ళకి. సో ఇది ఛాలెంజింగ్గా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే. సో గైస్, ఇది వీనస్ ట్రాన్సిస్ట్. అది ఎప్పటి వరకు ఉంటుంది? వీనస్ జూన్ 29 నుంచి స్టార్ట్ అయిపోయింది. వృషభ రాశిలోకి ట్రాన్సిస్ట్ అయ్యారు. అది జూలై 25 దాకా ఉంటుంది. పర్టికులర్గా వీనస్ గురించి ఎందుకు మీరు చెప్తున్నారు అని అంటే, మనది సబ్జెక్టు రీడింగ్, టారో రీడింగ్. టారో అంటేనే లవ్, రిలేషన్షిప్స్, వ్యక్తుల యొక్క ఆలోచనలు, ఇవన్నీ. అండ్ వీనస్కి లవ్కి ఇది ఉంది. ఓకే, కనెక్షన్ ఉంది.
అందుకనే వీనస్ ఎప్పుడు ట్రాన్సిస్ట్ అయినా నేను చెప్తూ ఉంటాను మన వీడియోలో. అంటే ఇలా జరుగుతుంది కాబట్టే మనం ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటాం ముందలే. ఇలా జరుగుతుందని తెలుసుకుంటే మనం జాగ్రత్త పడతాం. ఇక్కడ ఏమవుతుంది తెలుసుకోకపోతే ఇక్కడ మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి, అది తెలియదు ఎందుకు వచ్చాయని. బట్ ఇక్కడ ఈ ఎనర్జీ అనేది ఇట్లా పుల్ చేస్తూ ఉంటుంది వ్యక్తుల్ని సపరేషన్ అయ్యేలాగా, లేదా ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చి మిస్అండర్స్టాండింగ్ వచ్చేలాగా ఈ ఎనర్జీ. సో అందుకే నేను ఇలా చదువుతా. సో ఇట్లా గొడవలు ఉన్నాయి జరుగుతాయి అని అంటే మీ కనెక్షన్లో జరుగుతాయి ఖచ్చితంగా. లవ్ రిలేషన్షిప్లో జరిగినప్పుడు ఏం చేయాలి మనం తెలుసుకొని, ఓకే దీనివల్ల ఇలా ఎఫెక్ట్ ఉంది కాబట్టి 1 మంత్ జాగ్రత్తకుంటే సరిపోయాయి. దానికి ఇది తెలియకపో మనం ఏం చేస్తాం, నువ్వు నన్ను అన్నావు నేను నిన్నున్నా అని చెప్పేసి సపరేషన్ వస్తుంది, డిస్టెన్స్ వస్తుంది, నువ్వెవరో నేనెవరో, లైక్ సపరేషన్ డిలే. ఓకే, ఇది తెలుసుకునేది ఎందుకు, జాగ్రత్తగా ఉండేదానికి. ఓకే, సో గైస్ ఇది వీనస్ ట్రాన్సిస్ట్ ఈరోజు టాపిక్. నేను రీడింగ్ చూద్దాం అనుకున్నాను కదా, ఏది వస్తే అదే తీసుకుందాం అనుకుంటున్నాను. నేను ప్రశ్న వేయడం ఏమీ లేదు, ఏది వస్తే అదే తీద్దాం అనుకుంటున్నాను. లవ్ లైఫ్ గురించి ప్రజెంట్ ఏం జరుగుతుంది అనేది. యూనివర్స్ ప్లీజ్ కలెక్టివ్ రీడింగ్, గివ్ మీ కలెక్టివ్ రీడింగ్. వాట్స్ గోయింగ్ ఆన్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఇన్ మై వ్యూవర్స్ లైఫ్. ప్రజెంట్ ఏం జరుగుతుంది న్యూస్. సో గివ్ కలెక్టివ్ రీడింగ్ యూనివర్స్ ప్లీజ్. ఏం జరుగుతుంది అసలు. ఓకే, నో కాంటాక్ట్. ప్రజెంట్ నో కాంటాక్ట్లో చాలామంది ఉన్నట్టుగా చూపిస్తూ ఉంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్. ఓకే గైస్, ఏం జరుగుతుంది నోస్. వాట్స్ గోయింగ్ ఆన్ ప్రజెంట్ సిచ్యువేషన్. ఓకే, ఎస్, ఇక్కడ ఓవరాల్ డెక్. ఓకే, ఇక్కడ మీకు మీ పర్సన్స్కి కాన్ఫ్లిక్ట్ ఏదో జరిగింది అంటే ఇక్కడ ఏదో పెద్ద కాన్ఫ్లిక్ట్ కాదు, బట్ చిన్నది ఏదో మిస్అండర్స్టాండింగ్స్ ఏదో జరిగినాయి మాటల వైజ్. కానీ ఒక మాట అనబోయి ఇంకో మాట అనడం కానీ ఇట్లాంటిది ఏదో జరిగింది పాస్ట్లో కానీ ప్రజెంట్ రీసెంట్ ఈ వీడియో చూసే ముందల జరిగింది. ఇక్కడ కమ్యూనికేషన్ ఏదో యాక్షన్స్ ఇవన్నీ కూడా బ్లాక్ అయినాయి అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది సమ్ సినారియోస్. అండ్ ఇక్కడ మీరు అనుకుంటున్నారు కమ్యూనికేషన్ చెయ్యాలి అని, కానీ ఇక్కడ అది జరగట్లేదు. అంటే సరే చూద్దాం ఏం జరుగుతుందో అనేలాగా మీరు స్తబ్దుగా ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ అది కూడా అదే, నో కాంటాక్ట్. మీ పర్సన్స్తో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు రైట్ నో అనేది ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇది మిమ్మల్ని పాస్ట్ మెమరీస్ని గుర్తు తెచ్చుకోవడం, పాస్ట్లో జరిగిన థింగ్స్ని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు. అలానే మీకు మీ పర్సన్స్తో మీరు కాంటాక్ట్లోకి వెళ్ళిపోతున్నారా అంటే లేదు, జస్ట్ కామ్ అండ్ కూల్గా నడుస్తూ ఉన్నట్టుగా ఉంది. కామన్ కూల్ అని అంటే జస్ట్ అసలు ఏమి చేయట్లేదు, జస్ట్ స్తబ్దుగా కూర్చున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ కొంతమంది అయితే డిప్రెషన్ మోడ్ ఏదో చూపిస్తుంది. చాలామంది డిప్రెషన్లో ఉన్నారు. డిప్రెషన్లో వెళ్ళిపోయి అసలు ఏం చేయాలి, నా పరిస్థితి ఏంటి అనేలాగా క్వశ్చన్ చేసుకుంటున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది నాకు ద హర్మిట్ కార్డ్తో. అండ్ సర్చింగ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే ఈ డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి వర్క్ రిలేటెడ్ ఏదో అవకాశాల గురించి వెయిట్ చేస్తూ ఉండటం, లేకపోతే సెర్చ్ చేయడం,
వర్క్ ఏదైనా జాబ్ చేద్దామా లేకపోతే నా ఫోకస్ని మళ్ళీ వర్క్ మీద పెడదామా అనేలాగా థింగ్స్ ఎలా చేయాలి ఏంటనేది చేస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది నాకు. కొంతమంది మాత్రం వ్యక్తుల గురించి కాంటాక్ట్ వస్తుంది అని మీరు చేయట్లేదు, బట్ వాళ్ళ నుంచి వస్తుందని వెయిటింగ్ మోడ్లో ఉన్నట్టుగా కూడా ఇక్కడ చూపిస్తూ ఉంది నాకు. ప్రజెంట్ నడుస్తూ ఉంది రైట్ నౌ, బట్ అదేమో రావట్లేదు. జస్ట్ అది ఆగిపోయింది, స్టక్ అయిపోయింది. కమ్యూనికేషన్ రాకపోకలు ఇట్లాంటివి స్టక్ అయిపోయినట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది. అండ్ న్యూ ఆపర్చునిటీస్ కొంతమంది వస్తాయేమోనని వెయిటింగ్ మోడ్లో ఉన్నారు. కానీ ఇక్కడ ఆల్రెడీ కొంతమంది ఈ డిప్రెషన్ నుంచి బయటపడేదానికి పాస్ట్లో చేసిన వర్క్ కానీ బిజినెస్ కానీ లేదా ఆ పాస్ట్లో వదిలేసిన చేసి ఆపేసిన ఈ థింగ్స్ బిజినెస్ వర్క్ రిలేటెడ్ మనీ రిలేటెడ్ ఏదైనా వదిలేసి ఉంటే వాటిని మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనుకునేలాగా ఈ థింగ్స్ని మీరు ఆలోచిస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది కొంతమందికి. గైస్, వై నో కాంటాక్ట్ హియర్ యూనివర్స్? వై నో కాంటాక్ట్? Four of Swords here. క్లారిటీ. ఇక్కడ మీకు మీ పర్సన్స్కి మధ్యన క్లారిటీ అనేది లేదు. యాక్చువల్లీ వాళ్ళు ఏమనుకుంటున్నారో మీకు తెలియదు. ప్రజెంట్ మీరేమనుకుంటున్నారో వాళ్ళకి తెలియదు. ఇదేం జరుగుతుంది, ఈ నో కాంటాక్ట్ అనేది ఇంకా పెంచుతుంది. ఇప్పుడు ఒకసారి మాట్లాడితే కదా తెలిసేది ఏమనుకుంటున్నారు వ్యక్తుల గురించి, ఒపీనియన్ ఏంటి, ఏం అనుకుంటున్నారు అని తెలిసేది. బట్ ఇక్కడ మీకు క్లారిటీ లేదు అనేది ఇక్కడ చూపిస్తుంది. కొంతమంది క్లారిటీ వచ్చిందని కూడా చెప్తాం. అందుకే ఈ నో కాంటాక్ట్ ప్రజెంట్ నడుస్తుంది అని. అంటే కొంతమందికి ఎలా అంటే వీళ్ళు ఇంతే మారరు, నేనే అనవసరంగా వీళ్ళ లైఫ్లో ఎఫర్ట్స్ పెడుతూ వచ్చాను, ఎఫర్ట్స్ పెట్టాను, నా తప్పే అని ఇక్కడ ఓన్ క్రిటిసైజింగ్ చూపిస్తూ ఉంది. అంటే ఓన్గా మీరు అనుకుంటూ ఉన్నారు ప్రజెంటు నాదే ఇక్కడ పొరపాటు, వాళ్ళదేం లేదు నాదే, నేను ఎక్కువగా అనుకోకపోయి ఉంటే ఇదంతా ఉండేది కాదు కదా అని ఇక్కడ మీరు నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. సరే చూద్దాం, ఒక అవకాశం ఇద్దామనేలాగా కూడా కూర్చొని ఉన్నారు మీరు. వాళ్ళ నుంచి వస్తుంది చూద్దాము, వస్తుంది అని, బట్ అక్కడి నుంచి కూడా రావట్లేదు. వాళ్ళేమో అక్కడ స్టక్ అయిపోయి ఉన్నారు, వేరే వర్కా లేకపోతే వేరే థింగ్స్లోనా స్టక్ అయిపోయి ఉన్నారు. వాళ్ళకి కుదరట్లేదు, వాళ్ళకి మీ గురించి గుర్తు వస్తున్నారు కానీ రావడం లేదు. కమ్యూనికేషన్ అంటే కమ్యూనికేషన్ అనేది ఇక్కడ బ్లాక్ అయింది ప్రజెంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ద హర్మిట్, వై యూనివర్స్, వై ద హర్మిట్ హియర్? వై ద హర్మిట్ హియర్? ఎస్, ఇక్కడ ఉమెన్ అయినా లేకపోతే పర్సన్, ఇక్కడ మీ పర్సన్స్తో సమ్ లవ్ ప్రేమ గురించి ఇక్కడ వీనస్ చూపిస్తుంది. వీనస్ సింబల్, అది వీనస్ సింబల్. యాక్చువల్లీ ఇక్కడ మీరు డిప్రెషన్లో ఉండిపోయారు ప్రజెంటు కొంతమంది. ఇక్కడ ఏంటంటే మీకు మళ్ళీ ఈ కేరింగు, లవ్, ప్రేమ, ప్యూర్ లవ్ ఎవరు చూపిస్తారు ఏంటి అనేది లాగా సర్చింగ్ చేస్తున్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది. అంటే వీళ్ళతో నో కాంటాక్ట్లో ఉన్నారు, ఓకే, వాళ్ళకి ఇష్టం లేదేమో అని మీరు సైలెంట్గా ఉన్నారు. కానీ ఇంకెవరైనా ఉన్నారేమో, నేను చెప్పా కదా లాస్ట్ వీడియోలో, కొత్త పీపుల్స్ వస్తూ ఉన్నారు. కానీ వాళ్ళతో మీకు ఇది బాండ్ అనేది ఏర్పడడం లేదని మీరు కూడా అదే ఇంకెవరైనా అలాంటి వాళ్ళు చూపించిన ప్రేమని మీకు చూపిస్తారా, లేకపోతే ఇట్లాంటి ప్రేమ ఇంకెవరిలో అయినా దొరుకుతుందా? ఓకే వీళ్ళకి ఇష్టం లేదు వెళ్ళిపోయారు, ఓకే, ఇంకెవరైనా దొరుకుతారని మీరు చూస్తున్నారనేది ఇక్కడ చూపిస్తుంది. ఎందుకు ఇక్కడ మీరు ఆల్రెడీ నెగిటివిటీలో ఉండిపోయారు, మీ మైండ్ స్ట్రెస్ లేకపోతే డిప్రెషన్లో ఉన్నట్టు ఇక్కడ చూపిస్తూ ఉంది. అందుకే మీరు ఎవరైతే మీకు ప్రేమని ఇస్తారు అనేలాగా సెర్చ్ చేస్తూ ఉన్నారు రైట్ నౌ. ఓకే, ఇది జరుగుతుందనేది చూపిస్తుంది. వెయిటింగ్ మోడ్లో ఉన్నది. ఎందుకు యూనివర్స్? వై
సెవెన్ ఆఫ్ పెంటికల్స్ హియర్. ఎస్, ఇక నేను చెప్పాను కదా, వర్క్ రిలేటెడ్ మీరు సాటిస్ఫైడ్ లేరు ప్రజెంట్, మనీ రిలేటెడ్ మీ స్టెబిలిటీ కానీ ఏదైనా కానీ. అండ్ ఇక్కడ వ్యక్తుల్ని చూపిస్తుంది, ప్లస్ వర్క్ రిలేటెడ్ చూపిస్తుంది. ఇక్కడ మీరు ఎదురు చూసారు యాక్చువల్లీ, ఈ పాస్ట్ పర్సన్స్తోనే మీరు కనెక్షన్ గ్రో అవుతుంది అండ్ మంచిగా ఉంటుందని. బట్ అది సడన్గా ఏదో బ్లాకేజ్ వచ్చేసింది, బ్లాక్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు వేరే వాళ్ళతో తోడ్పాటియా లేకపోతే మీరు ఎవరితో అయినా ఉండున్నారు, కానీ వీళ్ళకు వాళ్ళే గుర్తుకు రావడం, వాళ్ళ గురించి ఆలోచన రావడం అనేది ఇక్కడ జరుగుతుంది. అండ్ మీరు సాటిస్ఫైగా లేరు ప్రజెంట్, మీ లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనేది మీకు లేదు. కొంతమందికి అన్నీ ఉన్నాయి, బట్ సంథింగ్ ఏదో లోటు లాగా మీరు ఫీల్ అవుతున్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది. మీరు ఎదురు చూస్తున్న ఆఫర్ కానీ, మీరు ఆల్రెడీ ఏదైనా ప్రయత్నాలు చేసుంటే, బిజినెస్ జాబ్ రిలేటెడ్ ఆల్రెడీ ప్రయత్నాలు చేసి ఎఫర్ట్స్ పెట్టుండి దాని నుంచి ఫలితం ఇంకా రాలేదనే దాని గురించి కూడా మీరు ఎదురు చూస్తూ ఉన్నారు అనేది కూడా ఇక్కడ చూపిస్తూ ఉంది. అది వచ్చేలోపు నేనేం చేయాలి, లేకపోతే అది వస్తుందా, వచ్చిన తర్వాత నేనెలా ఉండాలి అనేది కూడా మీకు ఏదో ప్లానింగ్ కూడా మీరు వేసుకుంటూ ఉన్నారు అనేది. బట్ స్టిల్ మీరు వెయిటింగ్ మోడ్లో ఉన్నట్టుగా ఉంది. ఒకటి, మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ రావాలి అనేలాగా మీరు వెయిట్ చేస్తున్నట్టు. ఇంకొకటి, మీరు జాబ్ ఓవర్ ఇంటర్వ్యూ, లేకపోతే బిజినెస్ గ్రోత్, లేకపోతే ఆఫర్ ఏదైనా గురించి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉండుంటే దాని గురించి కూడా వార్త ఏదైనా నాకు వస్తుంది అనేలాగా వెయిటింగ్ మోడ్లో ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది రైట్ నౌ. అంటే మీరు కష్టించిన ఫలితం దానికి ఇప్పుడు ఫలితం గురించి ఎదురు చూస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది. ఓకే, దెన్ హౌ విల్ బీ ఫ్యూచర్ ఇన్ దిస్ సిచ్యువేషన్ యూనివర్స్? హౌ విల్ బీ ఫ్యూచర్? హౌ విల్ బీ అవుట్కమ్ అనొచ్చు, లేదా ఫ్యూచర్ అనొచ్చు. చూద్దాం. హౌ విల్ బీ అవుట్ ఫ్యూచర్ ఇన్ దీస్ సిచ్యువేషన్స్? ఓకే, ఎస్, ఇక్కడ పాస్ట్ పర్సన్స్ని మీరు మిస్ అవుతారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. అండ్ మీకై మీరేమో స్టెప్ తీసుకోలేరు అనేది కూడా చూపిస్తుంది. పోనీ మీకై మీరు ఎఫర్ట్స్ పెడతారా అంటే నో. ఇక్కడ మీకు మీ సెల్ఫ్ రెస్పెక్ట్, మీ సెల్ఫ్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి లూజ్ చేసుకోవడానికి మీకు ఇష్టం లేదు. అందుకని ఇక్కడ ఏమవుతుందని అంటే, వాళ్ళేమో ఈగో, మీకేమో సెల్ఫ్ రెస్పెక్ట్, ఈ రెండింటి మధ్య యుద్ధం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు స్టక్ అయిపోయి కమ్యూనికేషనా, లేకపోతే మీరు మీకు ఓన్ ప్రాబ్లమ్స్లోనే స్టక్ అయిపోయి ఉంటారు అనేది ఇక్కడ చూపిస్తుంది. బట్ మిస్సింగ్ ఎనర్జీ మాత్రం ఎక్కువగా ఉంటుంది, ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువగా నడుస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది మీలో. ఇక్కడ పర్సన్స్ ఎవరైతే దూరం అయిపోయి ఉన్నారో, ఇక్కడ ఆఫర్, ఇక్కడ కొత్త వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళ గురించి మీరు న్యూ ఫెలోస్ ఉన్నారు, బట్ వీళ్ళకి ఆఫర్ ఇవ్వాలా లేదా అనేలాగా మీరు ఆలోచిస్తారు. ఎందుకు, మీకు నిజంగా ప్యూర్ లవ్, ప్యూర్ కేరింగ్ అనేది ఎక్కడ దొరుకుతుంది, ఎవరు ఇస్తారు అనేది మీరు సెర్చ్ చేస్తారు. ఈ విషయంలో ఆఫర్ ఇవ్వాలా లేదా అనే విషయంలో ఆలోచిస్తారు మంచి చెడు. నేను ఇచ్చినా కానీ వీళ్ళ నుంచి నాకు జెన్యున్గా లభిస్తుందా, వీళ్ళు కూడా పాస్ట్ పర్సన్స్ మాదిరి నన్ను చేసి వెళ్ళిపోతారా అనేలాగా ఇక్కడ మీరు ఆలోచిస్తారు, ఆగి ఆలోచిస్తారు అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ ఇంకొకరికి ఏంటంటే పాస్ట్ పర్సన్స్ వచ్చిందాక వెయిట్ చేద్దాం అనేలాగా ఇక్కడ చూపిస్తుంది, వెయిటింగ్ మోడ్లో ఉంటారు అనేది చూపిస్తుంది ఫ్యూచర్లో. యూనివర్స్, ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది చూడబోతూ ఉన్నారు. ఒకటి, మీ పాస్ట్ పర్సన్స్ లేదా లవ్ రిలేటెడ్ మీ పర్సన్స్ దూరమైన వ్యక్తులతో మీరు మళ్ళీ రీయూనియన్ చేస్తారు అనేది ఇక్కడ చూపిస్తుంది. అంటే ఇది సక్సెస్ కార్డ్ యాక్చువల్లీ. అండ్ సక్సెస్ చేయడానికి మీరు ఎఫర్ట్స్ పెడతారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. అండ్ మనీకి సంబంధించిన హెల్ప్ ఏదో కూడా మీరు ఎదురు చూస్తారు అనేది కూడా ఇక్కడ చూపిస్తూ ఉంది. అండ్
రావాల్సిన అమౌంట్ కావచ్చు, మీకు కావాల్సిన ఆఫర్ కావచ్చు, అది మీకు ఖచ్చితంగా వస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది ఫ్యూచర్లో. సో గైస్, ఇది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటారు జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళి జాబ్ వస్తుందా లేదా అని. వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. అండ్ మీరు ఫీలింగ్ అవుతారు, అంటే సక్సెస్ నేనేదో సాధించాను అనేలాగా మీకు సాటిస్ఫాక్షన్ అనేది ఇక్కడ రాబోతుంది. ఇక్కడ ఇందాక చెప్పాను కదా, ఇక్కడ మీకు సాటిస్ఫాక్షన్ ఏదో రావట్లేదు, ఫుల్ఫిల్ అవ్వట్లేదు అని, అది అనేది మీకు అవ్వబోతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సరే చూద్దాం. ఇక్కడ మనం మీ పర్సన్స్ మిస్సింగ్, నో కాంటాక్ట్ అని ఉంది కదా, పర్సన్ నుంచి ఏం మెసేజెస్ వచ్చాయి చూద్దాం. ఓకే, పర్సన్స్ నుండి ఏం మెసేజెస్ వచ్చాయి. గైస్, నో కాంటాక్ట్ నడుస్తూ ఉంది స్టిల్. ఏం మెసేజెస్ వచ్చాయి? ఓకే, ఇదేం తిరిగింది. ఏం మెసేజెస్ వచ్చాయి ఇది తీసుకుందాం. పడ్డాయి కదా. ఇక్కడ ఎక్కువ మంది ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారు. మనీయా, జాబ్లో కష్టం పడి ప్రతిఫలం, ఇంక్రిమెంట్ రావాలి, జాబ్ రావాలి, లేకపోతే మీరున్న ప్రొఫెషన్లో ఒక మెట్టు ఎక్కాలి అనేలాగా మీరు ఆల్రెడీ కష్టపడి ఉన్నారు. దాని గురించి ఫలితం గురించి ఎదురు చూస్తున్నట్టుంది. అది మీకు దక్కబోతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ వచ్చాయి కదా. ఇక్కడ మీ పర్సన్ చైల్డ్హుడ్ డ్రామా అంట. ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఏదైనా కాన్ఫ్లిక్ట్, ఏదైనా గొడవలు ఏదైనా జరుగుంటే అది గతంలో తన లైఫ్లో ఏదో జరుగుతుంది అనేది మళ్ళీ జరుగుతుందేమో అనే భయంతో జరిగిందే కానీ తన ఇంటెన్షన్స్ కానీ తన ఇంటెన్షన్స్ వల్ల ఇంటెన్షన్ని మిమ్మల్ని హర్ట్ చేయడం అయితే కాదంట. ఇక్కడ మీ పర్సన్ ఎవరు మీ పర్సన్ని అర్థం చేసుకోలేరు, కానీ మీరు అర్థం చేసుకుంటారు అనేది ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్. ఇది ఇక్కడ నో కాంటాక్ట్ చూపిస్తుంది కదా ఆల్రెడీ. ఇక్కడ మీ పర్సన్ మెసేజ్ ఏంటంటే, ఇదంతా అయిపోయిందా, నీకు నాకు మధ్యన అయిపోయిందా, లైక్ ఇక్కడ ఏదో అడుగుతూ ఉన్నారు మీ పర్సన్. డోంట్ వెయిట్ ఫర్ మీ ప్లీజ్. ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్ ఏంటంటే, మీరు ఇంకా తనకి మించిన వాళ్ళని డిజర్వ్ అంటే మీకు తనకు మించిన వాళ్ళని అర్హత ఉంది, తన అర్హత కాదు అనేలాగా తన ఫీలింగ్ ఉంది. ఇక్కడ అడిక్షన్స్ ఏవో చూపిస్తూ ఉంది మీ పర్సనల్ లైఫ్లో. ఇది చెప్పాను కదా, ఇక్కడ ఏదో డిప్రెషన్లో ఉన్నారని. రైట్నా, వాళ్ళు కూడా ఉండండి, మీరు మాత్రమేనా? మీరే కరెక్ట్ అంట మీ పర్సన్, మీరే కరెక్ట్ అంటున్నాడు. ఐ డోంట్ వాంట్ టు బీ అలోన్. ఎస్, ఇక్కడ మీ పర్సన్ ఒక్కళ్ళే ఉండేదానికి ఇష్టం లేదు మీ పర్సన్కి. ఎందుకు ఇక్కడ వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు కానీ లభించట్లా. అంటే న్యూ వన్స్ వాళ్ళు కూడా ఉంటారు కదా, బట్ వాళ్ళకి మీరు చేపించిన కేరింగ్ అనేది ఎక్కడ దొరకట్లేదు, తెలియట్లేదు. సో గైస్, ఇవాల్టి రీడింగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ.